To find the minimum spanning tree, there are two algorithms. One is Prime's algorithm, and second one is Kruskal's algorithm. Kruskal's algorithm, very important exam point of view. From these two algorithms, any one of the algorithm will be given, and draw this minimum spanning tree and find the minimum cost of the spanning tree. They will ask find the minimum spanning tree cost, right? So let's see first Prime's algorithm. How to find this Prime's algorithm, minimum spanning tree using this Prime's algorithm. Prime's algorithm. First, how to find the Prime's algorithm to find the minimum spanning tree. So first point is starts from the initial, starts from first node. First node, very important. First node, whatever it is, first node నుంచి స్టార్ట్ చేయాలి. దెన్ ఏం చేయాలి? దెన్ ఫైండ్ ది మినిమం కాస్ట్ టు రీచ్ నైబర్ నోడ్. అంటే సరౌండింగ్ నోడ్స్ ఏదైతే మినిమం కాస్ట్ తోటి సరౌండింగ్ నోడ్ ఉందో దానికి కనెక్ట్ చేయాలి, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్, ఫ్రమ్ దట్ పాయింట్, దట్ నోడ్, అగైన్ ఫైండ్ ది నియరెస్ట్ node which is not connected initially, very important. నియరెస్ట్ నోడ్ అంటే ఏంటి? నియరెస్ట్ కాస్ట్ అంటే మినిమం కాస్ట్ ఆర్ మినిమం వెయిట్. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్, then you can understand all until connecting all the nodes in the graph, until connecting all the nodes in the graph, right? Let's consider one example using the Prime's algorithm. A, B, C, D, E, F, G, H, I. So these are the nodes and this is what paths that we call as edges. Here ఇదేంటి, ఒక ఎడ్జ్ వాల్యూ 13, 19, ఇది పాత్ వాల్యూ. దాన్ని మనం వెయిటెడ్ గ్రాఫ్ అంటాం, వెయిట్ అంటాం, కాస్ట్ అంటాం, రైట్? స్టెప్ 1లో ఏం చేయాలి? స్టెప్ 1 ఫ్రమ్ ది పాయింట్స్ స్టార్ట్ ఫ్రమ్ ది ఇనిషియల్ నోడ్ ఆర్ ఫస్ట్ నోడ్, రైట్? సో నాది ఏ ఫస్ట్ నోడ్ కదా, సో ఏ నోడ్ని తీసుకుంటున్నాను. సో ఐ కెన్ రైట్ ఏ నోడ్స్. దెన్ వాట్ ఎవర్ కనెక్టెడ్ ఫర్ ది ఏకి కనెక్ట్ అయిన నోడ్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. సో 3 కనెక్టెడ్ ఉన్నాయి కదా, బి, సి అండ్ డి. సో విచ్ వన్ ఈజ్ అ మినిమం? 13, 19 అండ్ 14. సో మినిమం ఏదైతే ఉంటే దానికి కనెక్ట్ చేశాను. నౌ క్లియర్? దిస్ ఈజ్ అ స్టెప్ 1. స్టెప్ 2, నెక్స్ట్ ఇప్పుడు మనం బీకి రీచ్ అయ్యాం. బి నుంచి సికి రీచ్ అవ్వడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? సో ఇప్పుడు ఆల్రెడీ ఏ అయిపోయింది, ఈ బి. సో ఏ నుంచి బి సికి రీచ్ అవ్వాలంటే 19 కావాలి, బి నుంచి సికి రీచ్ అవ్వాలంటే 13. సో హియర్ ఇట్ ఈస్ 13 ఈజ్ లెస్. సో సారీ, నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నాను. 13, హియర్ ఇట్ ఈస్ బి, దెన్ హియర్ ఇట్ ఈస్ సి. నెక్స్ట్ డికి కనెక్ట్ అవ్వాలంటే 1 ఈస్ వే టు ఫ్రమ్ ఏ టు డి అండ్ సి టు డి. సో ఈ ఎఫ్ ఇంకా రాలేదు మనకి. సో ఇప్పుడు సి దగ్గర ఉన్నాం. ఏ నుంచి రీచ్ అవ్వాలంటే డికి ఓన్లీ 1 వే అండ్ డి సి నుంచి రీచ్ అవ్వాలంటే ఒక వే ఉంది. సో స్టెప్ 3, A, here it is already B and this is 13 C, then 12 D. Now clear? Then step 4 లో next element, either you can take F, either you can take E. Fని తీసుకున్నాం అనుకోండి. Fని తీసుకుంటే ఏమవుతుంది, B నుంచి Fకి రీచ్ అవ్వడానికి 34 అండ్ C నుంచి Fకి రీచ్ అవ్వడానికి 33, right? So I can draw the so here it is 33, 34, 39 and 42, 30. So
ఇక్కడ మొత్తం రిమైనింగ్ వేరే నోట్స్ కనెక్ట్ అవ్వాల్సిన మినిమం ఎంత 30. సో డైరెక్ట్లీ ఐఎమ్ కనెక్టింగ్ ఐ. సో స్టెప్ 4లో 13, దిస్ ఇస్ బి అండ్ దిస్ ఇస్ 13, సి, దిస్ ఇస్ డి, హియర్ ఇస్ 12, దెన్ హియర్ ఇట్ ఈస్ ఐ, దట్ ఈస్ 30. ఎందుకు 30? ఈ నోట్స్కి ఎందుకు వెళ్ళాను, ఈఎఫ్కి ఎందుకు వెళ్ళలేదు? బికాస్ ఈ హెచ్కి వెళ్ళాలంటే 36 కావాలి, ఎఫ్కి వెళ్ళాలంటే 34 కావాలి, ఈవెన్ 33 కావాలి, ఈకి వెళ్ళాలంటే 39 అండ్ ఈకి వెళ్ళాలంటే 42, డి నుంచి ఐకి వెళ్ళాలంటే ఇదే మినిమం కాబట్టి దెన్ ఐ మూవ్ టు ది ఐ. నెక్స్ట్ ఇన్ ద స్టెప్ 5లో మనం ఐ దగ్గరికి వచ్చేస్తాం కదా. ఐ దగ్గర నుంచి వాల్యూ ఎంత 21, సారీ ఇట్ ఈస్ 21. నౌ ఫ్రమ్ ఐ టు రీచ్ వాట్ వేరే నోట్స్ చూడండి. ఆల్రెడీ ఈఎఫ్ 34, 33, 39 ఆర్ 36, ఇంకోటి 37 అండ్ 21, 39. సో ఈ రోడ్ నుంచి కన్సిడర్ చేస్తే ఇది దిస్ 21 ఈజ్ మినిమం. ఫ్రమ్ దిస్ నోట్ టు కన్సిడర్ దిస్ ఇస్ 21 ఈజ్ ఎ మినిమం, రైట్? సో అందుకే మనం ఏం చేస్తున్నాం, మినిమం నోట్స్ని తీసుకుంటున్నాం. దిస్ ఇస్ బి, సి, 12D అండ్ దిస్ ఇస్ 30 ఐ నుంచి అగైన్ జీకి వెళ్ళిపోతున్నాం. జీకి ఎంత 21, బికాస్ 37 తీసుకుంటే లాజ్ అవుతుంది, మినిమం ఈజ్ 21. 21 నుంచి జీకి వచ్చాం కదా, జీ నుంచి ఈకి రీచ్ అవ్వాలి లేదంటే హెచ్కి రీచ్ అవ్వాలి. సో మనకి రిమైనింగ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 3 నోట్స్. 3 నోట్స్లో 2 నోట్స్ కనెక్ట్ అవుతుంది ఫ్రమ్ జీ. సో 25, 23 ఇవన్నిటికంటే తక్కువే కదా. సో 23 now connected E23. This is in the step 6. A, B, C and this is D, I, this is G21. Now it is E23. ఈ దగ్గర నుంచి ఎఫ్కి రీచ్ అవ్వాలంటే 18 ఉంది. సో 18 ఈజ్ మినిమం కంపేర్ టు ది ఆల్ ది విచ్ ఆర్ పాసిబుల్ ఫ్రమ్ ది BRC. 18 ఈజ్ మినిమం. సో ఐ విల్ టేక్ స్టెప్ 7, A, B, C, here it is D, I, it is 30, from I it is G 21, from G is 23. Next F 20, 18, sorry 18. From 8 now we left only H. H ki reach avalante any ways ఉన్నాయి 37 and 25 and 24. Here it is 36. So 24 is minimum to reach this. So 24. Here it is H 24. So total cost, now find the overall cost, add the all the cost, that will give the minimum cost. So in this method, సో ప్రైమ్స్ మెథడ్లో ఏం యూజ్ చేయాలి, ఫస్ట్ ఒక నోట్ తీసుకోవాలి, ఆ నోట్స్ నుంచి రిమైనింగ్ నోట్స్కి ఏదైతే తక్కువ ఉందో దానికి రీచ్ అవ్వాలి, దాని నుంచి మళ్ళీ కనెక్ట్ అయిన నోట్స్లో మినిమం ఏదైందో దానికి కనెక్ట్ అవ్వాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజన్ ఇయర్. సి దగ్గర నుంచి అసలు డి నుంచి ఎందుకు తీసుకోవాలి, బికాస్ BRC we have a large number of cost, only we have a D is a small number. తక్కువ ఏది ఉంది 30, ఇవన్నీ కంపేర్ చేస్తే 30 కాబట్టి నేను డైరెక్ట్ ఐకి వెళ్ళాను, రైట్? నౌ క్లియర్. సో లెట్స్ సీ నెక్స్ట్ అనదర్ algorithm. Subscribe now and press the bell icon. Never miss an update.